హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ఆలు కర్రీ అండి. ఎప్పుడైనా సడన్గా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు వండాలంటే ఒక 10 నిమిషాలలోనే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ పొటాటోని తీసుకొని ఈ విధంగా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. మనం ఈ ఆలు కర్రీని కుక్కర్లో చేస్తున్నామండి. చాలా త్వరగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పోపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పుడే దంచుకున్న అల్లాన్ని వేసుకోవాలండి. ఈ ఆలు కర్రీకి ఫ్రెష్ అల్లం అయితేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపును వేసుకుందాం. నేను ఇక్కడ 1.5 స్పూన్ పసుపును యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకుందామండి. ఈ క్విక్గా అయ్యే బంగాళదుంప కర్రీ బ్యాచిలర్స్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. టైం సేవ్ అవుతుంది, అలాగే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కాస్త ఆయిల్లో పొటాటోని మగ్గనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని 2 టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకుందాం. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకాస్త వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 విజిల్ అయిపోయాయండి. మూత తీసుకొని చూద్దాం. చూడండి, కర్రీ చాలా చక్కగా ఉడికిపోయింది. అలాగే చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుందామండి. ఈ ఆలు కర్రీలో కసూరి మేతి తప్పకుండా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, టెక్స్చర్ చాలా బాగుంది. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీ, రైస్, అలాగే పుల్కాలోకి కూడా, పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలు కర్రీని ప్రిపేర్ చేయండి. టైం చాలా సేవ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, చూడండి ఆలు కర్రీ ఎంత బాగా వచ్చిందో. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుంటానండి. కీప్ స్మైలింగ్ అండి. బాయ్.